గొప్ప సువార్థికుడు మరియు మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఒక స్త్రీ ఇలా ప్రశ్నించింది. అయ్యా, రేపు రాత్రి 12 గంటలకి మీరు చనిపోతున్నారని మీకు తెలిస్తే మిగిలిన సమయాన్ని ఎలా గడుపుతారు అని ప్రశ్నించింది. అందుకు జాన్ వెస్లీ గారు చాలా తీరిగ్గా, ఈరోజు నేను ఏ ఏ పనులు చేయాలని నిర్ణయించుకున్నానో ఈరోజు సాయంత్రం గ్లోసెస్టర్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాను. ఆ తర్వాత రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. రేపు మధ్యాహ్నం ట్యూకిస్బరిలో ప్రసంగిస్తాను. రేపు సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది, అది చూసుకుంటాను. ఆ తర్వాత రెవరెండ్ మార్టిన్ ఇంటికి దర్శించి వారితో కలిసి మాట్లాడుకొని ప్రార్థించి 10 గంటలకు నా గది చేరి నన్ను నా దేవుని హస్తాలకు అప్పగించుకొని మంచం మీద విశ్రమిస్తాను. మీరు అన్నట్లుగా అర్ధరాత్రి 12 గంటలకు చనిపోతే మహిమలోకంలో కళ్ళు తెరుస్తాను అని గొప్ప నిశ్చయతతో జవాబిచ్చినట సిద్ధపాటు కలిగిన ఆ గొప్ప సువార్థికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ భక్తుడు ఎంతగా గొప్ప సిద్ధపాటు కలిగి ఉన్నాడో చూసినట్లయితే, నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది, గాలి వీచగా అది లేకపోవును. కీర్తనలు 103:15. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును. యెహోవా తన శ్వాసను ఉదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. యెషయా గ్రంథము 40:7. ఏదో ఒకరోజు పువ్వు వలె మనం వాడిపోవలసిందే, రాలిపోవలసిందే. కానీ రాలిపోయిన తర్వాత, అనగా కన్ను మూసిన తర్వాత పరలోకంలో కళ్ళు తెరుస్తావో లేక నిత్య నరకంలో కళ్ళు తెరుస్తావో అది నీ సిద్ధపాటుపై ఆధారపడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమనుకోనంటే ఒక చిన్న ప్రశ్న. ఈ రాత్రి నువ్వు కన్ను మూయవలసి వస్తే పరలోకంలో కన్ను తెరుస్తావా? ఆ విశ్వాసము, ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? లేక నువ్వు చేసిన పాపములను బట్టి, నీ నామకార్థ క్రైస్తవ్యాన్ని బట్టి, నీ నటన జీవితాన్ని బట్టి, నీ రహస్య పాప బ్రతుకును బట్టి, నీలో ఇంకా దాగి ఉన్న, మిగిలి ఉన్న, వదిలిపెట్టలేకున్న పాపిష్టి చేష్టలను బట్టి నరకంలో కళ్ళు తెరుస్తావా? ఒక్కసారి ఆలోచించు. మరణించిన తర్వాత పశ్చాత్తాపపడే అవకాశమే లేదు. కాబట్టి నువ్వు మరణించకముందే, ఆ ప్రభువు రాకముందే నీ కళ్ళు తెరిచి నీ పాపమును విడిచి ప్రభువైన యేసుని నేడే రక్షకునిగా అంగీకరించి పరలోకంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకో. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ప్రకటన గ్రంథము 14:13. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.